మాట్లాడవలసిందిగా కోరుతాను. థ్యాంక్ యూ నరేష్. వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులందరికీ, ముఖ్యంగా జంధ్యాల గారికి ఇష్టమైన వాళ్ళందరికీ, నాకు మాతృమూర్తి సమానమైన ఆంటీ అంటే ఆవిడ పెద్దది కాదు నాకంటే ఎక్కువ, కానీ తల్లి సమానం కాబట్టి చిన్నప్పటి నుంచి ఆంటీ అంటే కాబట్టి అలవాటు కాబట్టి ఆంటీకి, నరేష్ నేను కలిసి దాదాపు ఇప్పుడు 43 ఏళ్ళు అవుతుంది. మీ ఇద్దరు కలిసి 4 స్తంభాలట్లో ఫస్ట్ టైం మీ ఇద్దరు కలిసి యాక్ట్ చేశాను. తర్వాత ఇవాళ కూడా స్నేహితులుగా ఉంటూ ప్రతిరోజు టచ్లో ఉంటున్నాం. నాకు పునర్జన్మనిచ్చిన జంధ్యాల గారి తర్వాత నేను తండ్రిగా భావిస్తూ, వయసులో చిన్నవాడే, ఆర్ శంకరాచార్యుడు కూడా వయసులో చిన్నవాడే అయినా దానం పెడతాం. అలా అనిల్ రావుపూడి గారికి, వేదిక మీద ఉన్న తోటపల్లి సాయినాథ్ గారికి, పెద్దలందరికీ, మంచు విష్ణు గారికి, తర్వాత శివబాలాజీ గారికి, శ్రీలక్ష్మి గారికి అందరికీ నమస్కారం. జంధ్యాల గారి గురించి, కృష్ణ గారి గురించి, విజయనిర్మల గారి గురించి చెప్పడం ఒక 5 నిమిషాల్లో కాదు, నాకు మాట్లాడమంటే 5 గంటలు కూడా మాట్లాడగలను. అంత ఇష్టమైన వ్యక్తులు వాళ్ళందరూ. అయితే విల్సన్ చర్చిలో ఎవరో వాళ్ళు అడిగాట, ఒక 10 నిమిషాల్లో మాట్లాడండి. 10 నిమిషాల్లో మాట్లాడాలంటే 10 రోజులు ప్రిపేర్ అవ్వాలి, గంట మాట్లాడాలంటే ఇప్పుడే మాట్లాడతాను అన్నట్ట. ఇలా నేను ట్రై చేసి కరెక్ట్గా 3-4 నిమిషాల్లో నేను వాళ్ళ ముగ్గురు గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్తాను. ఫస్ట్ జంధ్యాల గారి గురించి మాట్లాడతాను. జంధ్యాల గారు నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన ఒక చాలా గొప్ప వ్యక్తి, తెలుగు జాతి ఆస్తి జంధ్యాల గారు. ఇంతకుమించి నేను చెప్పలేదు. తెలుగు నవ్వు, తెలుగు జాతి, తెలుగు హాస్యం ఆస్తి మా గురువు గారు జంధ్యాల గారు. శంకరాభరణకి ఆయనే రాయగలరు, అడవి రాముడికి ఆయనే రాయగలరు, సప్తపదికి ఆయనే రాయగలరు, వేటగాడికి ఆయనే రాయగలరు. ఆయన కళానికి, ఆయన పాళీకి ఎక్కడ మలుపు లేదు, అదుపు లేదు. అటువంటి గొప్ప రచయిత జంధ్యాల గారు. అటువంటి జయహో జంధ్యాల అందరూ జయహో జంధ్యాల అంతే, తెలుగు జాతి ఉన్నంతవరకు మాట. అటువంటి ఆయన ఫస్ట్ సినిమా తీస్తూ అప్పటికి ఆయన ఎన్టీ రామారావు గారు, కమల్ హాసన్ గారు, నాగేశ్వరరావు గారు, గ్రేట్ కృష్ణ అందరితో, ఆల్మోస్ట్ అందరి హీరోస్తో ఆయన మాటలు రాస్తున్నారు. ఎవరితో అయినా ఆయన వెళ్ళి అడిగితే ఫస్ట్ సినిమాలో హీరోగా యాక్ట్ చేసేవాడు కాదు. అని నా ప్రతిభ నేను చాటుకోవాలి, నేనేంటో ప్రపంచానికి తెలియాలని అనామకులైన నన్ను, పూర్ణిమని ఇద్దరిని ఎంచుకుని ఇవాటికి 45 ఏళ్ళు అవుతుంది. ఫిబ్రవరి 23కి 45 ఏళ్ళు అవుతుంది కెమెరా ముందు నిల్చుంది యాజ్ ఎ హీరో. 45 ఏళ్లలో ఒక్కరోజు కూడా రేపేంటి అనే భయం లేకుండా నాకు విద్య నేర్పించిన తండ్రి జంధ్యాల గారు. ఆలి ఒకసారి ఆలితో సరదాగా ప్రతి సంవత్సరం ఇందాక రఫీ గారు చెప్పారు కదా, మీరు జంధ్యాల గారి పేరు మీద ఉత్సవాలు చేస్తున్నారు, ఎందుకు తల్లిదండ్రులనే మర్చిపోతున్న ఈ రోజుల్లో మీరు ఎందుకు చేస్తారు అంటే, నేను చెప్పిన ఒక్క లైన్ చాలు జంధ్యాల గారు ఏం చేశారో మా అందరికీ చెప్పడానికి. ఆకలి మీద ఉన్నవాడికి ఎవడైనా చేపల కూర పెడతాడు, కానీ ఆకలి మీద ఉన్నవాడికి చేపలు పట్టడం నేర్పించి జీవితాంతం ఆకలి లేకుండా చేసే గురువు జంధ్యాల గారు చెప్పారు. ఈ వేదిక మీద మేము ఉన్నాం. ముఖ్యంగా నేను, నరేష్, శ్రీలక్ష్మక్క, మేము ముగ్గురు ఉన్నాం. మా ముగ్గురికి కూడా ఆయన క్లోజ్ షాట్లో ఎలా నుంచోవాలి, లాంగ్ షాట్లో ఎలా నుంచోవాలి, ఎప్పుడు ఎంత అభినయం చేయాలి, ఏ అక్షరాన్ని ఎక్కడ నొక్కాలి, ఎక్కడ నొక్కకూడదు, ఎలా నుంచోవాలి, ఎలా యాక్ట్ చేయాలి అని చెప్పి నేర్పించారు. ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎవరు కూడా మామూలు స్మాల్ ఇన్నింగ్స్ ఆడారు, అందరూ బిగ్ ఇన్నింగ్స్ ఆడారు. అటువంటి గొప్ప మనసున్న గురువు జంధ్యాల గారు. వారిని మేము మర్చిపోయిన రోజు ఉండదు, తెలుగువారు మర్చిపోయే అవకాశం లేదు, తెలుగు జాతి మర్చిపోయే అవకాశం లేదు, తెలుగు అక్షరం, తెలుగు నుడికారం, తెలుగు మమకారం మర్చిపోయే అవకాశం లేదు. అటువంటి గొప్ప 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 వ్యక్తి జంధ్యాల గారు. కృష్ణ గారు నా అభిమాన హీరో. ఎందుకు అభిమాన హీరో అంటే, ఆయన ఉన్నంత స్వచ్ఛంగా ఎవరు ఉండరు. యాక్టింగ్ ఎవరైనా చేస్తారు, కానీ ఆయన ప్రవర్తన నాకు ఇష్టం. ఎన్నో సందర్భాల్లో నరేష్ వల్ల నేను నరేష్ని అడిగేవాడిని, ఈ మధ్యకాలంలో ఆయన పోవడానికి వల్ల ఒక్కసారి మార్నింగ్ అంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేవాడు, కృష్ణ గారితో వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసేవాడు. ఎందుకంటే ఆయన అంత ప్రాణం. ఎందుకు ప్రాణం అంటే, ఆయన చేసిన సాహసాలు ప్రపంచంలో ఎవరు చేయలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆయన తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. కౌబాయ్ మోసగాళ్ళకి మోసగాళ్ళ సినిమా తీసిన, తెలుగు జాతి గర్వించే అల్లూరి సీతారామరాజు సినిమా తీసిన, పండంటి కాపురం లాంటి అద్భుతమైన ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ తీసిన, విజయనిర్మల గారితో కలిసి మీనా అనే సినిమాలు నటించిన, ఏ వేషం ఎలా వేసినా ఎప్పుడు వేసినా కృష్ణ గారు మనందరికీ ఆప్తులు, ఆర్చులు, గొప్పవారు. అటువంటి మహానటుడు.
కృష్ణ గారు మరి అంత గొప్పవారు ఎందుకు అయ్యారు అంటే నటనతో పాటు 10 మంది శ్రేయస్సు కోరే మంచి మనిషి ఆయన, చాలా మంచి మనిషి ఆయన. ఎవరికి ఏ కష్టం వచ్చినా చెల్లించిపోయి ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకోకుండా డేట్లు ఇచ్చేసి ఏకైక యాక్టర్ నాకు తెలిసి కృష్ణ గారు, ఇంకెవ్వరు కాదు. అతని జీవితం బాగుపడాలి, పాపం ఇలా అయ్యారు అని చెప్పి సూపర్ స్టార్, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ ఆఫ్ తెలుగు స్క్రీన్ ఈ సూపర్ స్టార్ కృష్ణ. ఇంకెవ్వరు లేరు, మిగతా వాళ్ళు ఉండొచ్చు, ఆయన అందుకునే వాళ్ళు ఎవ్వరు లేరు, ఆయన అందుకునే అంటారు. కృష్ణ గారితో ఒక సినిమా తీసిన ఒక ప్రొడ్యూసర్ నాతో చేసిన ఒక లైన్ చెప్తారు. రాత్రి 8 o'clock షూట్ చేస్తూ ఉంటే కృష్ణ గారు ఇంకా కూర్చున్నారు షాట్ కోసం. వెనక నుంచి ఒక పెద్ద మనిషి వచ్చారట. ఆయన రాగానే కూర్చోండి అని ప్రొడ్యూసర్ని పక్కకు పిలిచి ఒక 50,000 నా అకౌంట్లో ఇవ్వండి, ఈ పెద్ద మనిషికి ఇవ్వాలి అన్నట్ట. ప్రొడ్యూసర్ తెచ్చి ఆయనకి ఇచ్చేశారు, ఆయన వెళ్ళిపోయారు. ఆయన పేరు నేను చెప్తే సభామర్యాద కాదు కాబట్టి నేను చెప్పట్లా. ఒక సూపర్ డైరెక్టర్. ఒకప్పుడు ఆయన ఏదో అవసరం ఉందంటే కృష్ణ గారు ఎవరికీ తెలియకుండా ఇట్లా తీసి 50,000 ఇవాళ 50,000 కాదు, 20,000 క్రితం 30,000 క్రితం 50,000 ఇచ్చిన గొప్ప వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి కృష్ణ గారు. మా ఆంటీ విజయనిర్మల గారు, నరేష్కి అమ్మ అయితే ఆవిడ నాకు కూడా అమ్మే. మేమిద్దరం ఈ 40 ఏళ్ళ నుంచి ఆవిడ ఎలా అంటే వాళ్ళ ఇంటికి వెళ్తే కింద కూర్చోబెట్టి నా నెత్తి మీద తబలో కొట్టేవాడు. ఏంటో నీ గుడ్డు వచ్చింది ఇట్లా అయిపోయావు అంత క్లోజ్గా ఉంటారు. కానీ అది పర్సనల్ లైఫ్. యాజ్ ఎ ప్రొఫెషనల్ ప్రపంచం మొత్తం మీద ఒక మహిళ ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేసిన ఏకైక వ్యక్తి విజయనిర్మల గారు. తెలుగు జాతి గర్వించాలి, అలాంటి డైరెక్టర్ మనకు పుట్టినాడు. ఆవిడ తీసిన సినిమాలు అజరామరమంత అద్భుతంగా ఉంటాయి. స్త్రీని స్త్రీగా చూపించి సెల్ఫ్ ఎస్టీమ్ ఆఫ్ ఏ ఉమెన్ ఎంపవర్మెంట్ చూపించే సినిమాలు తీసిన వ్యక్తి విజయనిర్మల గారు. ఒక స్త్రీని ఎలా గౌరవించాలి, ఒక స్త్రీ పాత్ర ఎలా ఉండాలి అని చూపించిన గొప్ప వ్యక్తి విజయనిర్మల గారు. మరి కృష్ణ గారిది విజయనిర్మల గారిది అవార్డు ఇస్తుంటే దాన్ని మన అనిల్ రావిపూడి గారికి ఇవ్వడం నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకంటే అపజయం అంటే ఏంటో తెలియని మా హీరో అనిల్ రావిపూడి. ప్రతిదీ తను ఒక గొప్ప వ్యక్తి చెప్తాను నేను, వై ఈ డిజర్వ్స్ అన్ అవార్డ్. సక్సెస్ఫుల్ సినిమా ఇండస్ట్రీలో అందరికీ వస్తాయి పోతాయి, కానీ నేను చాలా క్లోజ్గా F2 F3 కంటే ముందర నుంచి అనిల్ నాకు మంచి ఫ్రెండ్. కానీ జంధ్యాల గారు ఎలా డైరెక్ట్ చేస్తారో, విజయనిర్మల గారు ఎలా డైరెక్ట్ చేస్తారో, అనిల్ రావిపూడి గారు కూడా అలాగే డైరెక్ట్ చేస్తారు. స్క్రిప్ట్ మొత్తం మైండ్లో పెట్టుకుని ఏ షాట్ ఎలా తీయాలి, దేని తర్వాత ఏది, ఇంతమంది స్టార్స్ సెట్లో ఉన్న ఏ స్టార్కి ఏ యాక్టర్కి నిన్నటి తరం వాళ్ళకి ఇవాళ తరం హీరోయిన్లకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా షార్ట్ మధ్యలో వచ్చి పలకరించి అందరినీ అలా ముందు తీసుకెళ్తాడు. అనిల్, యూ డిజర్వ్ ఎవ్రీ అప్రిసియేషన్. 300 crores కాదు, మీకు ఇంకా పెద్ద పెద్ద సక్సెస్ జీవితంలో వస్తాయి. జంధ్యాల గారి పురస్కారం అందుకున్నారు. నేను పెట్టుకున్న ముద్దు పేరు ఆయనకి యువ హాస్య బ్రహ్మ. ఈయనకు నేను పెట్టుకున్న ముద్దు పేరు, ఎందుకంటే జంధ్యాల గారిలాగా ఈయన కూడా అలా అంతా. ఈ రోజున యంగ్ హీరోస్, యంగ్ డైరెక్టర్స్లో, ఈ రోజున్న డైరెక్టర్స్లో సినిమా ఇండస్ట్రీలో కామెడీని ఇంతగా పండించే దర్శకుడు మరొకరు లేరంటే అది అతిశక్తి కాదు. అనిల్ రావిపూడి గారు, యూ డిజర్వ్ ఎవ్రీథింగ్. ఇక నా పర్సనల్ లైఫ్లో మా మదర్ని ఎంత రెస్పెక్ట్ ఇచ్చాను, జంధ్యాల గారి సతీమణి రాణి ఆంటీకి, అన్నపూర్ణమ్మ గారికి కూడా నేను అంతే రెస్పెక్ట్ ఇస్తాను. ఈ రోజు కాదు, ఏ రోజైనా సరే నరేష్ నేను ఇద్దరం మీ కొడుకుల్లానే ఉండబోతున్నాం. మా చివరి శ్వాస వరకు నరేష్ కూడా కొడుకే, నేను కూడా కొడుకే, మేము అలాగే ఉంటాం. ఇంతమంది పెద్ద సభలో ఎక్కువ మాట్లాడకూడదు, ఆవేశ కొద్ది ఎక్కువ మాట్లాడితే క్షమించండి. నన్ను ఆనర్ చేసినందుకు థ్యాంక్స్ అన్నమాట. థ్యాంక్ యూ ప్రదీప్.